హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఇన్ని రోజులు బడ్జెట్ స్మార్ట్ వాచెస్ లాంచ్ చేసిన బోట్ వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త ప్రీమియం సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు బోట్ లూనార్ సిరీస్ అని పేరు పెట్టారు. దీంట్లో ఒక 2 వాచెస్ వరకు ఈరోజు లాంచ్ చేయొచ్చు. దాంట్లో ఒకటి మన దగ్గర ఉంది, లూనార్ కనెక్ట్ ప్రో అని చెప్పి. సో ఈ లూనార్ కనెక్ట్ ప్రో అనేది కంప్లీట్గా న్యూ ప్యాటర్న్తో తీసుకొచ్చారు వీళ్ళు, అంటే కొత్త స్టైల్ అనమాట. ఇది ప్రీమియం సెగ్మెంట్ వాచ్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. దీని డిజైన్ వేరే ఉంటుంది, దీంట్లో ఇంటర్ఫేస్ వేరేలాగా ఉంటుంది, అండ్ ఫీచర్స్ వేరేలాగా ఉంటాయి. దీని యాప్ వేరేలాగా ఉంటుంది, అండ్ దీంట్లో కనెక్ట్ ఫీచర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్తో వస్తుంది, అండ్ ఆమోలెడ్ స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, అలాగే మీకు సెన్స్ ఏఐ అని చెప్పి కొన్ని కొత్త ఫీచర్స్తో, ఇలా చాలా రకాల ఫీచర్స్తో, బెటర్ ట్రాకింగ్తో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో అదే లూనార్ కనెక్ట్ ప్రో అనమాట. ఇది ఇంట్రడ్యూసరీ ఆఫర్ కింద వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. కానీ వన్స్ ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత ప్రైస్ మాత్రం పెరుగుతుందని చెప్తున్నారు. సో ఇంట్రడ్యూసరీ ఆఫర్ 3,499 అండ్ సేల్ ప్రైస్ మాత్రం తర్వాత 4,500 దాకా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ఒకవేళ దీని డిజైన్ చూసి, దీని డిజైన్ నచ్చి, దీంట్లో ఫీచర్స్ నచ్చి బాగుంది అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. కొనాలనుకుంటే ఫస్ట్ సేల్లో కొనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో పైన మీకు లూనార్ కనెక్ట్ ప్రో అని రాసి ఉంటుంది, బోట్ బ్రాండింగ్. అండ్ ఇక్కడ మనకి వాచ్ డిజైన్ కూడా కనిపిస్తూ ఉంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, సెన్స్ ఏఐ. ఈ సెన్స్ ఏఐ అనేది వీళ్ళు క్రికెట్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ని యాడ్ చేశారు. మీరు మూవ్ అవుతున్న దాన్ని బట్టి, మీరు వేసే బౌలింగ్ స్పీడ్ని బట్టి, అండ్ మీరు బ్యాట్ని మూవ్ చేసిన దాన్ని బట్టి, ఇలా చాలా రకాల క్రికెట్లో ఉండే కొన్ని ఏవైతే కీ ఫీచర్స్ ఉంటాయో ఇవన్నీ ఈ వాచ్కి, అలాగే ఈ వాచ్కి సంబంధించిన యాప్కి కూడా వీళ్ళు కనెక్ట్ చేశారు. సో దానివల్ల బెటర్గా మీరు క్రికెట్ని ట్రాక్ చేసుకోవచ్చు మరి. అలాగే హెల్త్ డీటెయిల్స్ కూడా బెటర్గా ట్రాక్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు. అండ్ దీంట్లో ప్రాసెసరు అపోలో 3.5 బ్లూ ప్లస్ అనే ప్రాసెసర్ని దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనికి ఉంది. ఫాస్ట్ ఛార్జింగే సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మనకి 700+ యాక్టివ్ మోడ్స్ ఉంటాయి. యాంబియంట్ లైన్ సెన్సార్ ఉంటుంది, అలాగే మీకు SpO2, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ కూడా దీంట్లో చూసుకోవచ్చు. పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే ఈ వాచ్కి అయితే ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. బాక్స్ లోపల ఒక వాచ్ ఉంటుంది, ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఉంటుంది, వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డు ఉంటుంది, అండ్ చాలా వరకు స్టిక్కర్లు ఉంటాయి. వీళ్ళు చాలా స్టిక్కర్లు, క్యాట్లాగ్లు అయితే ఇంత బంచులు పంపిస్తూ ఉంటారు ప్రతి బాక్స్లో. సో దీంట్లో కూడా చాలా స్టిక్కర్లు, అలాగే మీకు బ్రోచర్లు అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ ఈ బాక్స్ డిజైన్ కూడా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశారు. మ్యాగ్నెటిక్ లాక్తో ఒకవైపు ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, అప్పట్లో వన్ మోర్ బ్రాండ్కి సంబంధించిన బాక్సులు ఓపెన్ చేస్తే ఎలా ఉండేవో అన్ని డిజైన్స్ అక్కడ రాసి ఉంటాయి. సేమ్ అలాగే దీంట్లో కూడా వీళ్ళలా మెయింటైన్ చేశారు. సో బాక్స్ డిజైన్ బాగుంది, అండ్ వాచ్ డిజైన్ కూడా కొంచెం బాగానే ఉంది. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. ఇది కొంచెం డిఫరెంట్ ఆడ్ కలర్ని పంపించారు మరి. అండ్ పైన మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. రైట్ సైడ్ మీకు ఒక క్రోన్ ఉంటుంది. ఈ క్రోన్ ఫంక్షనాలిటీస్ మాత్రం ఏమీ లేవు, జస్ట్ ఇది ఒక డెకరేషన్ లాగే ఉందన్నమాట. జస్ట్ మీది పుష్ బటన్ మాత్రమే. క్రోన్ రొటేటింగ్ మాత్రం ఎలాంటి ఫీచర్స్ అయితే దీనికి యాడ్ చేయలేదు. సో వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటివి కూడా కొన్ని యాడ్ చేస్తే బాగుండేది. అండ్ స్ట్రాప్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మంచి క్వాలిటీ స్ట్రాప్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ చుట్టూ ఉన్న బాడీ మొత్తం కూడా మీకు మెటల్, జింక్ ఎల్లాయ్ మెటల్తో దీన్ని తయారు చేశారు. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ డిస్ప్లే మీకు 1.3 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ ఇది ఆమోలెడ్ స్క్రీన్, బ్రైట్నెస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అండ్ దీంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఒక వాచ్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా కొన్ని కస్టమైజేషన్స్ చూశాను. అంటే ఫస్ట్ టైం అనమాట ఇలా కస్టమైజేషన్స్ చూడటం. దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం చాలా బాగుంది. ఇది కొంచెం కొత్తగా ట్రై చేశారు వీళ్ళు. ఇది మాత్రం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే దీంట్లో వాచ్ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ వాచ్ ఫేసెస్ అనేవి మీకు బిల్టిన్ ఏమో ఒక 4-5 ఉంటాయి. మీకు ఇంకా కావాల్సినవన్నీ కూడా యాప్లో ఉంటాయి. యాప్లో మళ్ళీ వాటిని కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. థీమ్ మేనేజ్మెంట్ డిఫరెంట్గా చాలా ఎక్కువగా ఇచ్చారు. వాచ్ ఫేసెస్ థీమింగ్ మాత్రం అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా చాలా రకాల ఫీచర్స్ వాచ్కి సంబంధించిన అన్నీ కూడా మీరు ఆ యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇది మాత్రం కంప్లీట్గా డిఫరెంట్, కొత్తగా అనిపించింది. పైనుంచి కింద డ్రాగ్ చేస్తే కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. అండ్ దీంట్లో థీమింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా కొత్తగా అయితే అనిపించింది. యూఐ మాత్రం చాలా వీళ్ళు పాలిష్ చేసినట్టయితే నాకు అనిపించింది అనమాట. అండ్ పక్కకి ఎలా అన్నా అనుకోండి బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. అండ్ ఇంకొంచెం మూవ్ చేసామనుకోండి ఇక్కడ మీకు అన్ని రకాల ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు స్టెప్ కౌంటింగ్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2, అలాగే మీకు స్ట్రెస్ మేనేజ్మెంటు, స్లీప్ మేనేజ్మెంటు,
అలాగే మ్యూజిక్ కంట్రోల్, వెదర్ కంట్రోల్స్ ఇలాంటివి చాలా వరకు ఉంటాయి. కింద నుంచి పైకంటే మీకు ఈ సెన్స్ ఏఐ అని ఉంటుంది. ఈ సెన్స్ ఏఐ అనేది మరి క్రికెట్ ఎంతమంది ఆడతారు డైలీ లైఫ్లో తెలియదు, కానీ దీనికోసం సపరేట్గా వీళ్ళు ఒక ఫీచర్ పెట్టారు. దీంట్లో చాలా రకాల ఫీచర్స్ అయితే మీరు త్రూ యాప్ ద్వారా చూసుకోవచ్చు అనమాట. చాలా డీటెయిల్స్ అయితే వీళ్ళు దాంట్లో యాడ్ చేస్తున్నారు. అండ్ సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే మీకు ఇక్కడ చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి చూడండి. కాలు, యాక్టివిటీస్, యాక్టివిటీ రిమైండర్స్, అలాగే సెన్స్ ఏఐ, అలాగే మీకు హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2, స్ట్రెస్, స్లీపు, బ్రీత్ ఎక్సర్సైజెస్, కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్, వెదరు, అలామ్, అలాగే నోటిఫికేషన్స్, స్టాప్ వాచ్, టైమరు, ఫ్లాష్ లైటు, ఫైండ్ మై ఫోను, సెట్టింగ్స్, బ్యాటరీ సేవింగ్ మోడ్ ఉంది. సిస్టంలోకి వెళ్తే మీకు పవర్ ఆఫ్, ఫ్యాక్టరీ రీసెట్ ఇలాంటివి ఉంటాయి. అలాగే డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇలాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ఫేస్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కామన్గా ఉన్నప్పుడు కూడా ఇంటర్ఫేస్ డిజైన్ మాత్రం దీంట్లో కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ దీనికి సంబంధించిన యాప్ ఉంటుంది బోట్ క్రెస్ట్. సో ఈ బోట్ క్రెస్ట్లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మీ స్టెప్ కౌంటింగ్ కావచ్చు, మీ హెల్త్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వన్స్ మీరు బ్లూటూత్ ఆన్ చేసుకొని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేరు కనిపిస్తూ ఉంటుంది, కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను చాలాసేపు దీన్ని పెట్టుకొని వాక్ చేసి చూశాను. ట్రాకింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా దీంట్లో రికార్డ్ అవుతున్నాయి. అండ్ హెల్త్ ఫీచర్స్ అన్నీ కూడా ప్రాపర్గానే దీంట్లో మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా కొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి అయితే దీన్ని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అండ్ దీంట్లో ప్రాసెసర్ కూడా బ్లూ ప్లస్ అనే ప్రాసెసర్ ఉంది కదా, సో దానివల్ల మీకు రెస్పాన్స్ రేట్ కూడా కొంచెం ఫాస్ట్గానే ఉంది. మీకు విత్ ఇన్ ద యాప్ వాచ్లో మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఫాస్ట్గానే రెస్పాండ్ అయితే అవుతుంది. ముఖ్యంగా డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డిస్ప్లే బెజల్స్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. కొంచెం బెటర్ లుకింగ్ అయితే నాకు అనిపించలేదు. అండ్ దీంట్లో బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. బ్లూటూత్ కాలింగ్ కూడా బాగానే ఉంది. స్పీకర్ క్వాలిటీ బాగుంది. మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు. వీళ్ళు 11 రోజుల పాటు ఏమో బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో మీరు కంటిన్యూస్గా బ్లూటూత్ కాల్స్ లాంటివి మాట్లాడితే మాత్రం అంత రాదు. 1.5 డే 2 డేస్ వస్తేనే చాలా ఎక్కువ. బ్లూటూత్ కాల్స్ కొంచెం తక్కువగా మాట్లాడితే మాత్రం బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం బెటర్గానే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో దీంట్లో మీకు 3,500 రూపాయలకి కొత్తగా ఏముంది అంటే కొంచెం కొత్త డిజైను, అండ్ దీంట్లో యాప్ బాగుంది, ట్రాకింగ్ బాగుంది, కొన్ని కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే బాగుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ 3,500 రూపాయలకి దీన్ని యాక్సెప్ట్ చేయాలా లేదనేది అది మీరు చెప్పాలి. సో అది కూడా మళ్ళీ ఫస్ట్ డే సేల్ అనమాట. వీళ్ళు లూనార్ సిరీస్ అని కొత్తగా ట్రై చేశారు. ప్రీమియం డిజైన్లోకి అయితే వెళ్తున్నారు. ఈ బెజల్ సైజ్ కొంచెం తగ్గించుకుంటే మాత్రం ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది బోట్ లూనార్ కనెక్ట్ ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.